కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్లో బీఆర్ఎస్వీ విభాగం తెలంగాణ జాగృతి పోటాపోటీ సదస్సులు రాజకీయంగా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఉప్పల్లోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి సదస్సు జరగనుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. లంచ్ తర్వాత కవి గాయకులు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రసంగాలుంటాయి. సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్వీ విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. అటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కోంపల్లిలో సదస్సు జరుగుతోంది. యువతకు లీడర్ అనే కార్యక్రమంపై శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం ఉంటుంది. కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో పొలిటికల్ క్లాసెస్ ఉంటాయి. చాలా జిల్లాల్లో బీఆర్ఎస్వీతో పాటు తెలంగాణ జాగృతిలో కొనసాగుతున్నారు విద్యార్థులు. దీంతో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సభ్యుల్లో కొంత గందరగోళం నెలకొంది. కేటీఆర్ హాజరయ్యే ఉప్పల్ బీఆర్ఎస్వీ మీటింగ్ కి వెళ్లాలా, లేదంటే కవిత నేతృత్వంలోనే జరిగే తెలంగాణ జాగృతి రాజకీయ శిక్షణా తరగతులకు వెళ్లాలా అనేది అంతుపట్టడం లేదు. రైట్, హైదరాబాద్ లో బీఆర్ఎస్వీ విభాగం అటు తెలంగాణ జాగృతి పోటాపోటీ సదస్సులు రాజకీయంగా ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్నాయి. రైట్, పూర్తి డీటెయిల్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ అక్షయ, బీఆర్ఎస్లో చాలా కీలకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆ బీఆర్ఎస్వి అదేవిధంగా తెలంగాణ జాగృతి కలిసి పనిచేశాయి. బీఆర్ఎస్కి సంబంధించిన మీటింగులు ఉన్న రోజు తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి ఎప్పుడు కూడా సభలు సమావేశాలు పెట్టలేదు. కానీ ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది. ఇటు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థులు విద్యార్థి నేతలు మొత్తం కూడా ఇక్కడ ఉప్పల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్య అతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డే లాంగ్ ప్రోగ్రామ్ చేయడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసి పెద్ద ఎత్తున విద్యార్థులను ఇక్కడికి తరలించి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రతి విషయంలో పోరాటం విషయంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని కూడా కీలకం చేయాలని చెప్పి ఆ పార్టీ భావించింది. అందుకోసం శిక్షణ తరగతులను ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో తెలంగాణ జాగృతి కూడా ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి కూడా మరొక శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది. అది కూడా కొంపల్లిలో ఒక కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేశారు. అక్కడ లీడర్ అనే ప్రోగ్రాంతో విద్యార్థుల్ని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులను లీడర్లుగా తయారు చేసేటువంటి ప్రోగ్రాం అని ఇటు తెలంగాణ జాగృతి నుంచి ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి విధంగా చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో ఇటు బీఆర్ఎస్వీలతో పాటుగా తెలంగాణ జాగృతిలో కూడా విద్యార్థులు కొనసాగుతున్నారు. కాబట్టి ఇటు వస్తారా బీఆర్ఎస్వీ పార్టీ నుంచి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వస్తారా, లేకుంటే తెలంగాణ జాగృతి సమావేశానికి వెళ్తారనేది అయితే కొంత కన్ఫ్యూజన్గా ఉంది. అంటే పార్టీ సంబంధించిన విద్యార్థి విభాగం ఎప్పటి నుంచో చాలా కీ రోల్గా ఉంది. ఉద్యమ సమయంలో కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం చాలా ఉద్యమాలు చేసింది. పార్టీకి ఒక వెన్నుదనగా ఉంది. అప్పటి నుంచి కూడా తర్వాత 10 సంవత్సరాల కాలంలో కూడా బీఆర్ఎస్వి కొంత యాక్టివ్గా లేనటువంటి విషయం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం మీద కొన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగాన్ని చాలా కీలకం చేయాలి, పటిష్టం చేయాలని చెప్పి కూడా పార్టీ భావించింది. అందుకోసం ఇటు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ స్వయంగా శిక్షణ తరగతులకు హాజరయ్యే వాళ్లకు చెప్పబోతున్నారు. అయితే ఇదే సమయంలో జాగృతి కూడా ఏర్పాటు చేయడంతో జాగృతి కూడా ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసింది. విద్యార్థి కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఆ ఎమ్మెల్సీ కవిత ఉదయం నుంచి డే లాంగ్ ప్రోగ్రాంలో ఆమె కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పబోతుంది. అయితే అక్కడ ఏం చెప్పబోతున్నారు, ఇటు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం సంబంధించి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి అంశాల మీద, ఇటు బనకచెర్ల అంశం తెలంగాణకి అన్యాయం జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఆ ప్రజల్లోకి తీసుకుపోవాలంటే విద్యార్థి విభాగం ద్వారానే తీసుకుపోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. ఇదే విషయం ఇక్కడ నుంచి చెప్పబోతున్నారు. అయితే తెలంగాణ జాగృతి నుంచి ఎమ్మెల్సీ కవిత ఏం చెప్పబోతున్నది అయితే ఒక ఉత్కంఠగానే ఉంది. శిక్షణ లీడర్గా ఎదగాలంటే ఏం చేయాలని, అంటే ఈ మధ్యకాలంలో కొంత కవిత బీఆర్ఎస్కి దూరం అయిందని చెప్పుకోవచ్చు. ఆమె తండ్రికి లేఖ రాయడం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత బీసీ బిల్ ఏదైతే 42% రిజర్వేషన్లో ప్రభుత్వానికి సపోర్టుగా కవిత మాట్లాడింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలోనే బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాను కూడా దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో మాట్లాడాను, బీఆర్ఎస్ కూడా తన దారిలోకి రావాల్సిందే అని చెప్పి ఆమె కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత
ఈరోజు మీడియా ముందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఈ లీడర్ సమావేశంలో శిక్షణా తరగతుల్లో ఏ విధంగా చెప్పబోతున్నారు, తాను కూడా అంటే చిట్చాట్లో కవిత చెప్పినటువంటి విధంగా తాను కూడా ఒక లీడర్గా ఎదగాలనుకుంటున్నారు, తనకు కేసీఆర్ మాత్రమే లీడర్ అని చెప్పిన తర్వాత ఈరోజు ఆమె ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి శిక్షణ ఇవ్వబోతున్నారు అనేది ఒకవైపు ఉత్కంఠగా ఉంది. బీఆర్ఎస్వి కూడా ఇక్కడ నుంచి చెప్పబోతుంది. కాబట్టి ఓవరాల్గా రెండు సమావేశాల నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్లో ఒక చాలా కీలకమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. అక్షయ. ఓకే సతీష్.